వరుస క్లస్టర్స్ భూముల కేటాయింపు వెనుక గోల్మాల్ జరిగిందా లేదా? వెల్కమ్ టు 108 టీవీ తెలుగు. ఇప్పుడు ప్రెజెంట్ ఆంధ్ర అండ్ తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది వరుస క్లస్టర్స్. విశాఖలో వీళ్ళకి కేటాయించిన భూముల విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అందరికీ ఒకటే డౌట్, ఎవరి వరుస క్లస్టర్స్? వీళ్లకు నారా లోకేష్కి ఉన్న కనెక్షన్ ఏంటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం వెతుకుతున్నారు ప్రజలు. సో అందుకే ప్రజలకు ఓ క్లారిటీ ఇచ్చేందుకు ఈ వీడియో. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో వరుస క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు ప్రభుత్వం పెద్ద ఎత్తున భూములు కేటాయించడం తీవ్ర వివాదానికి దారితీస్తోంది. ఈ సంస్థకు 59.86 ఎకరాల భూమిని కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో 3.5 ఎకరాలు ఐటీ హిల్ 3 వద్ద, అలాగే 56.36 ఎకరాలు కాపులప్పాడులో కేటాయించేందుకు అంగీకరించింది కేంద్రం. ఈ భూముల విలువ దాదాపు 3,000 కోట్లు ఉంటుందని అంచనా. అయితే ఈ కేటాయింపు ప్రక్రియలో పారదర్శకత లేకపోవడం, సంస్థ నేపథ్యం గురించి స్పష్టత లేకపోవడం విమర్శలకు కారణమైంది. వరుస క్లస్టర్స్ సంస్థ అధికార తెలుగుదేశం పార్టీ నేతల బినామీ సంస్థ అని వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. వరుస క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఏడాది ఫిబ్రవరి 12న హైదరాబాద్లోని కొత్తగూడలో ఒక 3 BHK ఫ్లాట్లో రిజిస్టర్ అయింది. 10 లక్షల పెట్టుబడితో స్థాపించబడిన ఈ సంస్థకు ఇప్పటి వరకు ఆఫీస్ లేదు, ఉద్యోగుల సమాచారం కూడా లేదు, గట్టిగా మాట్లాడితే వెబ్సైట్ కూడా లేదు. రిజిస్ట్రేషన్ అడ్రస్లో కూడా ఈ వరుస క్లస్టర్స్కు సంబంధించి ఏ ఆనవాళ్లు కనిపించడం లేదు. ఇలాంటి సంస్థ డేటా సెంటర్ నిర్మాణం కోసం 5,728 కోట్లు, ఐ రిపీట్ 5,728 కోట్లు పెట్టుబడి పెడుతుందని ప్రభుత్వం ప్రకటించడం అనుమానాలు రేకెత్తించింది. వైసీపీ నేతలు ఈ సంస్థను సూట్ కేస్ కంపెనీగా అభివర్ణిస్తున్నారు. అంటే నారావారే ఒక ప్లాన్ ప్రకారం ఇలాంటి ఒక కంపెనీ క్రియేట్ చేసి సైలెంట్గా డబ్బును సైడ్ చేస్తున్నారని వైసీపీ ఆరోపణ. అంతేకాదు, దీని వెనుక అధికార పార్టీ నేతలు కూడా ఉన్నారని ఆరోపిస్తున్నారు. ఊరు పేరు లేని కంపెనీకి కోట్ల విలువైన భూములను ఎలా కేటాయిస్తారని ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఈ విమర్శలపై అధికారికంగా స్పందించలేదు. అయితే క్యాబినెట్ అప్రూవల్ సమయంలో ఈ భూముల కేటాయింపుపై వివరణ ఇచ్చింది. వరుస క్లస్టర్స్ అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న డేటా సెంటర్ సంస్థగా పేర్కొంది. విశాఖపట్నంలో AI డేటా సెంటర్ కోసం 5,728 కోట్లు, ఇందాక చెప్పినట్లు 5,728 కోట్లు పెట్టుబడి పెడుతుందని తెలిపింది. దీని ద్వారా 2,500 ఉద్యోగాలు వస్తాయని వివరించింది. అయితే సంస్థ రిజిస్ట్రేషన్ తేదీ, దాని కార్యకలాపాలపై సమాచారం లేకపోవడంపై ప్రజల్లో కొంచెం అనుమానాలు పెంచుతూ ఉన్నాయి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కూడా వరుస క్లస్టర్స్తో హైదరాబాద్లో 100 మెగావాట్ల AI డేటా సెంటర్ స్థాపన కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కూడా ఇదే విధమైన విమర్శలను ఎదుర్కొంటూ ఉంది. వరుసకు భూముల కేటాయింపులో పారదర్శకత లేకపోవడం అర్థమైంది. గతంలో రామానాయుడు స్టూడియోకు కేటాయించిన భూములను రద్దు చేసిన ప్రభుత్వం ఇప్పుడు వరుస క్లస్టర్స్ విషయంలో సమర్థనీయమైన సమాధానాలు ఇవ్వలేకపోతోంది. ఈ సంస్థ నిజంగా డేటా సెంటర్ నిర్మాణం కోసం సామర్థ్యం కలిగి ఉందా, లేక బినామీ సంస్థగా భూముల స్వాధీనానికి కుట్ర చేస్తుందా అనే ప్రశ్నలకు స్పష్టమైన జవాబులైతే ఎవరు ఇవ్వట్లేదు. ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. గత ప్రభుత్వంలో కొన్ని సంస్థలకు ఇలాగే భూములు కేటాయించి విమర్శల పాలైంది. చివరకు ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. ఇప్పుడు టీడీపీ కూడా ఇలాంటి పనులు చేస్తుందని కొందరు విమర్శిస్తూ ఉన్నారు. వరుస క్లస్టర్స్కు కేటాయించిన భూములపై పునరాలోచించాలని ప్రజలు, అలాగే ప్రతిపక్ష నేతలు కూడా సూచిస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki. Please subscribe to 108 channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please 108 TV follow. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe 108 TV. 108 TV ని ఫాలో అవ్వండి. 108 TV ని ఫాలో అవ్వండి. Please subscribe to 108 TV.